యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు. యాక్సిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ ఎస్ఐ బలిపురం వాళ్ళ ఎస్ఐస్ ఇద్దరు కూడా వాళ్ళ ఐడెంటిటీ చెప్పారు, మేము పలానా అని చెప్పారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్ఐలు ఎప్పటి నుంచి చేస్తున్న వాళ్ళు సుపరిచితం, వాళ్ళకి తెలుసు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకి చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంతవరకు చేసేంతవరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాతులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్లో ఎక్కించి 108లో హాస్పిటల్ పంపించడం జరిగింది. అయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ హాస్పిటల్ కూడా వెళ్ళారు. దానికి మన వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని చేసి దాంట్లో ఒకరికి కొంచెం ఎక్కువగా ఇంజురీ అయిందని అంటే వాళ్ళని వెంకటరమణ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేదాన్ని కూడా మా ఎస్ఐసి షిఫ్ట్ చేశారు. అండ్ ఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నదానికి కూడా మాకు వీడియో ఎవిడెన్స్ ఉంది. సో దీంట్లో ఎస్ఐలు పారిపోయారు, ఎస్ఐలు తాగిన మత్తులో ఉన్నారు, వాళ్ళు చేశారనేది మటుకు అది పూర్తిగా అవాస్తవం. అది కరెక్ట్ కానీ కాదు. నెంబర్ 1, తాగారు, ఎస్ఐలు తాగిన మత్తులో అన్నారు. సిగరెట్ దిగగానే సిగరెట్ తాగారన్నారు. అది చేసే టైంలో మా అద్దంకి ఎస్ఐ గారు కూడా అక్కడే ఉన్నారు. అది కూడా పూర్తిగా వాస్తవం. మూడో విషయము, బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్లో వస్తున్నారంటే అవును, అందరికి తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా, ఒక కేసుకి సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు గాంజా. సో సీజ్ చేసిన గాంజా వెహికల్లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్లో ఉంది. సో దానికి సంబంధించినవన్నీ కూడా నిన్న కేసు రిజిస్టర్ చేస్తాం, అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దానికి సంబంధించి ప్రాపర్గా విచారణ చేసి దానికి సంబంధించి కోర్టుకి అన్ని కూడా డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత తాగిన మత్తు, ఇద్దరు ఎస్ఐలు తాగారని కూడా పూర్తిగా వాస్తవం. తాగిన వారైతే అక్కడే ఉండి చాలాసేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరితోటి కూడా వాళ్ళు హార్ష్గా బిహేవ్ చేసింది లేదు, ఎవరితోటి కూడా గొడవ పెట్టుకుంది లేదు, ఎవరితోటి దురుసుగా ప్రవర్తించింది లేదు. 108 కాల్ చేసి రెస్పాన్సిబుల్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, వాళ్ళ హాస్పిటల్ వెళ్ళటం చేయడం అనేది జరిగింది. సో ఈ 4 విషయాలు ఏదైతే కొంచెము పోలీసు వాళ్ళ యొక్క మా యొక్క దీని మీద చెప్తున్నా 4 కూడా కరెక్ట్ కదా, దవాసం అని చెప్పి తెలియజేస్తున్నాం. కొంచెం ప్రజలు కానీ చేసేవారంతా కూడా కొంచెం బాధ్యతగా ఉండాలా, బాధ్యతగా ఇన్ఫర్మేషన్ చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ప్రజల్లో తెలియని ఒక మిస్ట్రస్ట్ క్రియేట్ చేసినట్టయితే అది కరెక్ట్ కాదు. మేము ఒక 10 రోజులు చెప్తుందంటే మేము చాలా కమిట్మెంట్ తోటి చేస్తున్నాము. సో ఇదే విధంగా చేయాలన్న ఇది కూడా ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని చేస్తాను. ఇంకా ఏదైతే మేము యాక్సిడెంట్ కేసు ఉంది, తర్వాత ఇంకా కేసు ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇంపార్షియల్గా చేస్తాము. దానికి తగ్గట్టుగా యాజ్ పర్ ప్రొసీజర్ ఎలా ఉందో అలా ప్రొసీజర్ ప్రకారం చేస్తాము.